జిల్లాలో ఆగస్టు 15 వేడుకలు, ప్రపంచ ఆదివాసీల దినోత్సవం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రమాద హెచ్చరికలు, భారతదేశాన్ని మత్తు పదార్థాల రహిత దేశంగా తీర్చిదిద్దడం తదితర వార్తా అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు సాగాలని రాష్ట్ర సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదిదేవుడైన వినాయకుడిని ప్రార్థించారు. రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా ఆశీర్వదించాలని భగవంతుడిని కోరారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకృతిని కాపాడాలంటున్న ఆడబిడ్డలకు సమిష్ట జీవన పద్ధతులు, పరస్పర సహకారం, ప్రాచీన చరిత్రకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలువటద్దంగా నిలిచే జీవన శైలి ఆదివాసీల సొంతమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో గోదావరి వరదల ప్రభావిత కుటుంబాలను, లంకల్లో ఉన్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి రాజమహేంద్రవరం నగరంలోని ఆల్కట్ గార్డెన్స్ మున్సిపల్ కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. పునరావాస కేంద్రంలో మెడికల్ క్యాంపు, భోజనంతో పాటు ఇతర వసతి సౌకర్యాలు సమకూర్చినట్లు కలెక్టర్ వివరించారు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, సూపర్ 6 సూపర్ సక్సెస్ అయ్యిందని రాష్ట్ర సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా ప్రతి హామీని నెరవేరుస్తుందని మంత్రి దుర్గేష్ వివరించారు. భారతదేశాన్ని మత్తు పదార్థాల రహిత దేశంగా తీర్చిదిద్దడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఈగల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు పివి సూర్యమోహన్ పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని వెంటనే కౌన్సిలింగ్ కోసం రీ అడిక్షన్ సెంటర్లకు తీసుకువెళ్లాలని సూచించారు. మాదక ద్రవ్యాల రవాణా లేదా విక్రయం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే 1972 నంబర్లకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర విజయవంతంలో ప్రజలు భాగస్వామ్యం ఎంతో కీలకమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. డ్రోన్ సాయంతో కంబాల్ చెరువులో దోమల మందులను పిచికారీ చేశారు. చెరువులో దోమల నివారణకు గంబూషియా చేపలను విడిచిపెట్టారు. దోమలు వృద్ధి కేంద్రాలను ఎప్పటికప్పుడు గుర్తించి లార్వా దశలోనే నియంత్రించడంపై దృష్టి సాధించాలని ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ సిబ్బందికి కలెక్టర్ సూచించారు. కాలువలు, కుంటల్లో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు రసాయనాలు పిచికారీ చేయాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా హ్యాండ్ స్ప్రేయింగ్ యంత్రాలను ఉపయోగించాలన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆగస్టు 15 వేడుకలు ఘనంగా నిర్వహించారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, జిల్లాలో అమల్లో చేస్తున్న ప్రగతి నివేదిక, భవిష్యత్తు లక్ష్యాలను ప్రజలను ఉద్దేశించి మంత్రి దుర్గేష్ ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, జిల్లాలో ఉన్నత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు 2025 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వేదికగా జిల్లాలో 87 మంది ఉపాధ్యాయులకు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డులను విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని మరియు విద్యారంగంలో ప్రగతి సాధించిన ఉపాధ్యాయుల కృషిని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా యంత్రాంగం చేపట్టిన చిరు సత్కారమని రాష్ట్ర సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆనందంగా జీవితాన్ని గడపాలని, ఇతరులను ఇబ్బందికి గురి చేయాలని, బాధ పెట్టాలనే మానసిక రుగ్మతే ర్యాగింగ్ అని, ర్యాగింగ్కు పాల్పడితే చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో అక్టోబర్ నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కొత్త వీర వెంకట సత్యనారాయణ.